హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో మునక్కాయ కోడిగుడ్డు పులుసు చేశాను ఫ్రెండ్స్. దానికి ముందుగా ఎర్రగడ్డలు తరుక్కున్నాను, టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను, మునక్కాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అవి లావు మునక్కాయలు కొంచెం ముదురుగా ఉన్నాయి కాబట్టి మరి పొడవుగా కట్ చేయలేదు, చిన్న సైజుగా కట్ చేశాను. తర్వాత చింతపండు కూడా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండీలు పెట్టి ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు, కొంచెం మెంతులు కూడా వేసాను ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎత్తి బాండీల్లో వేసాను ఫ్రెండ్స్. అవి బాగా ఎర్రగా వేగే వరకు వాటిని బాగా వేయించాను. అవి కొంచెం ఎర్రగా తొందరగా రావడానికి కొంచెం సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసాను, దాంట్లో కల్లుప్పు. తర్వాత బాగా వేయించాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎర్రగడ్డల్లో కొంచెం తొందరగా మగ్గడానికి ఉప్పు వేస్తారా ఫ్రెండ్స్? అయితే కామెంట్స్లో చెప్పండి. బాగా అవి ఎర్రగా అయ్యాయి అనుకున్నప్పుడు టమోటాలు ఎత్తి వేసాను ఫ్రెండ్స్. టమోటా, ఎర్రగడ్డ బాగా వాడ్చాను. బాగా ఏగనిచ్చిన తర్వాత దానిలో కొంచెం పసుపు, కొంచెం ఒక అర స్పూన్ పసుపు వేసాను ఫ్రెండ్స్. 2 స్పూన్లు కారం వేసాను ఫ్రెండ్స్. సరిపోతుంది కరెక్ట్గా. అర స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం కరెక్ట్గా మునక్కాయ పులుసుకి సరిపోతుంది. చింతపండు కూడా మనం నిమ్మకాయ సైజు తీసుకుంటే కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది ఫ్రెండ్స్. బాగా దాన్ని కూడా వేయించిన తర్వాత మునక్కాయలు ఎత్తి దాంట్లో మిక్స్ చేశాను ఫ్రెండ్స్. మునక్కాయలు ఎత్తి వేసేసాను. ఒకసారి మునక్కాయలకి ఆ గ్రేవీ అంతా పట్టే విధంగా కలిపాను. చూడండి ఫ్రెండ్స్, మునక్కాయలు ఎత్తి వేసిన తర్వాత ఆ గ్రేవీ మొత్తం మునక్కాయలకు పట్టేలాగా మనం కలుపుకోవాలి నెమ్మదిగా. వాటిని నెమ్మదిగా కలిపిన తర్వాత దాంట్లో వెంటనే కొద్దిసేపు మునక్కాయలు ఆ గ్రేవీ పట్టేలాగా మూత పెట్టి కొద్దిసేపు ఉడకబెడితే మనకు బాగా అవి మునక్కాయ మెత్తబడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు చింతపండు నీళ్ళు ఎత్తి పోసాను. చింతపండు పోసిన తర్వాత కొద్దిసేపు మరలా మూత పెట్టి ఉడకబెట్టాను ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం కరివేపాకు, అంటే వేగేటప్పుడే వేస్తుంటే మాటిపోయినట్టు అవుతుందని, టేస్ట్గా ఉండడం లేదని కోడిగుడ్డు ఇవి 2 వేసి మూత పెట్టేసాను ఫ్రెండ్స్. బాగా కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత కూర చాలా టేస్టీగా, చిక్కగా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.